లెక్కదాకా ఉన్నటువంటి క్వారీ చెరువులు, అదేవిధంగా కొండలు గుట్లంతా ఉన్నాయి. ఇప్పుడు పక్కనే గుంటారు కాలనీ, విలేజ్, చెరువు, కోత వేసే దోటలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందరికీ పశువులు ఉన్నాయి. పశువులు మొత్తం కొండలో వచ్చి మేసేయచ్చు. ఈ కొండపైన వర్షాలు మొత్తం కూడా జారి చెరువులో పడేవి. చెరువు ఎప్పుడు నిండుగా ఉండేవి. పశువులు మొత్తం మేసుకొని వచ్చి నీళ్ళు తాగిపోయేవి. అంటే పచ్చదనం పెరిగేది. ఆ నీళ్ళ వల్ల చుట్టుపక్కల 10 గ్రామాలకి వ్యవసాయ పంటకు ఉపయోగపడేది. అది మొత్తం ఎగిరిపోయి మొత్తం మైన్స్ తీసుకొచ్చేసిన తర్వాత ఇవన్నీ 19 ఎకరాలు చేసామంటున్నారు. లెక్క ప్రకారం 14 ఎకరాలు అంటున్నారు. కానీ 19 ఎకరాలు కొట్టేస్తున్నారు. ఇవాళ అడిగితే ఏమంటున్నారు, మేము సొంతంగా వాడుకోవడం లేదు, హైవేకే వాడుతున్నాం అంటున్నారు. పేరుకు హైవే అని తీసుకుంటారు. మొత్తం చెన్నైకి వెళ్తున్నాయి. నేను నగర్లో కూడా చూసాం ఒకసారి, మా ఊరు మీదుగా. ఆ లారీలు పోతాం, డాడీకి పోతున్నాయంటే ఈ హైవే కన్నా చుట్టూ హైవేకి ఎక్కడ దిగడం పైకి వెళ్తున్నాయి. అంటే హైవే పేరుతోటి ఒక లూటీ జరుగుతూ ఉంది. దానికి ప్రభుత్వం కాలుష్యం అని చూసుకోకుండా చేస్తాను. ఇంకొక పైక వేలుమోగింది క్వారీ, మొత్తం కొండలు కొట్టేస్తారు. కొండలు కొట్టేసిన తర్వాత దీనికి అందమే ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇప్పుడు అది నగరి అంటే కొండ ముక్కు, నగరికి అదే అందం. కానీ ఆ కొండ ఆ పక్క ఉన్నాయి, ఈ కొండ ఈ పక్క ఉన్నాయి. ఇవన్నీ పోయిన తర్వాత కాలుష్యం ఎట్లా వస్తుంది? ఒకవైపు ఏమో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం రహితమైనటువంటి సమాజం కావాలని చెప్పేసి అన్ని చోట్ల చెట్లు నాటండి అని చెప్పని అధికారులు, ముఖ్యమంత్రులు అందరూ ఎగబడి చెట్లు నాటుతున్నారు. ఒక చెట్టు నాటుతావా, 1000 చెట్లు కొట్టేస్తున్నారు. ఒక మొక్క నాటినట్టు నాటుతారు. నేను మొత్తం చెట్లుకున్న పునాదంతా మీరు కొట్టేస్తున్నారు కదా. ఇది కాలుష్యమైన పునాది కదా. అక్రమంగా పద్ధతుల్లో మైన్స్, క్వారీసు ఇస్తూ ఉన్నారు. నాకు తేడా కనపడలే. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అదే జరిగింది, ఈ ప్రభుత్వం అదే కొనసాగుతూ ఉంది. ఇక నాకు తేడా ఏడ కనపడాలి ఆ ప్రభుత్వానికి మధ్య. ఇట్లా ఉన్నప్పుడు ఇక జనమంతా ఉండాల్సిన పని లేదు కదా. కాలుష్యమైన పద్ధతి కాకుండా జీవనాధారం కూడా పోతుంది. పశువుల పరంగా చాలా ప్రమాదం. దీన్ని తక్షణం రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నాను.